అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా దాన్ని వక్రీకరించేటోళ్ళు కొంతమంది ఉంటారు. అందులో ముఖ్యంగా మా జర్నలిస్ట్ సాయి. మా సాయానికి వేరే పనేం ఉండదు. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు అర్జెంట్‌గా ఒక డైలాగ్ మానేయమంటున్నాడు. అదేంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఎవరైతే నేరాలకు పాల్పడతారో అది రౌడీలవ్వచ్చు, లేదంటే రౌడీయిజం చేసినా, దాడులు చేసినా, గంజాయి గానీ, ఇంకొకటి గానీ, ఈ నకిలీ మద్యం గురించి ఆయన వివరణ ఇస్తూ ఎవడు చేసినా అది వాడికి చివరి రోజు. ఈ డైలాగ్ ఇప్పటి నుంచి కాదు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు సడెన్‌గా జర్నలిస్ట్ సాయికి ఆ డైలాగ్ నచ్చలేదు. అర్జెంట్‌గా ఆ డైలాగ్ మార్చండి బాబు గారు. మీరు అంటానే ఉన్నారు. ఎవరిని చంపేయట్లేదు. ఎవరిని ఏసేయట్లేదు. రేపులు చేసేటోడు రేపులు చేస్తానే ఉన్నాడు. దాడులు చేసేవాడు దాడులు చేస్తానే ఉన్నాడు. గంజాయి అమ్మేవాడు గంజాయి అమ్ముతానే ఉన్నాడు. ఇంక మీ మాటకి విలువ ఎక్కడుంది? మీరు చేసి చూపించాలి కదా అని మాట్లాడతాను. నీకు అసలు బుర్ర ఉందా అనాలా? లేదనాలా? నాకు అర్థం కావట్లా. నువ్వు జర్నలిస్ట్‌వి. చట్టాల గురించి తెలుసు. వ్యవస్థల గురించి తెలుసు. అన్నీ తెలుసు. తెలిసి మళ్ళీ మాట్లాడతారు. ఏదో ఒక రకంగా ఒక వీడియో చేసేయాలి. ఒక నిమిషమో, నిమిషంన్నర వీడియో చేసేయాలి. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. ఒక మాట మాట్లాడామంటే ఆ మాటలో నిజాయితీ ఉంటుంది. మాక్సిమం ప్రయత్నిస్తారు. లేకపోతే ఆయన వివరణ ఇస్తారు అన్నటువంటి ఫీలింగ్ కల్పించాలి లీడర్. ఓకే. అంతే తప్పించి నేను ఎప్పుడు మాట్లాడాను లేకపోతే నేను మాట్లాడింది నీకు అర్థం కాలేదా అంటే వేరేతం. రెండోది కొన్ని పదాలు కళ్ళెదురుకుండా కనబడుతున్నా ఏమీ లేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి పట్టుకుంటే ఆ రోజే లాస్ట్ డేట్, రేప్ చేస్తే ఆ రోజే లాస్ట్ డేట్. ఇది పదే పదే మాట్లాడుతున్నారు. రేపులు జరుగుతూనే ఉన్నాయి, గంజాయి దొరుకుతూనే ఉంది. అదే చివరి రోజు అంటే వాడికి అది చివరి రోజు చట్టపరంగా కఠినమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పే ప్రయత్నం అది. దాన్ని మనం తప్పుపట్ట అవసరం లేదు. చేసే పనికి మాలేదో ఎవరో కొంతమంది ఉంటారు చేస్తారు. అది మన చేతుల్లో లేనిది అది. ఆ టయానికి ఆడు అలా సత్తాడు అంతే. మనం ఎవడు ఏమి చేయలేడు దానికి. ప్రభుత్వాలు ఏం చేస్తాయి? వాడిని కఠినంగా శిక్షించాలి. ఆ బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పుడు వాడికి అదే చివరి రోడ్డు అంటే వాడిని నడు రోడ్డు మీద నించోబెట్టి కాల్చేయలేం కదా. మన చట్టాలు ఒప్పుకుంటాయా? మన వ్యవస్థలు ఒప్పుకుంటాయా? నువ్వు జర్నలిస్టువే కదా, నీకు ఆ మాత్రం తెలీదా? జరిగితే మనం ఏం చేయలేం. ఎవరి చేతుల్లో లేనిది అది. ఒకవేళ ఏది జరగకపోతే మనలాంటి వాళ్ళు పనే లేదు కదా. మనం ఏదో రకంగా విషయం చిమ్మేస్తా ఉండాలి కదా. ఎందుకు వచ్చింది దిక్కుమాలిన విశ్లేషణ ఏమో. ఇప్పుడు లిక్కర్ విషయంలో నకిలీ మద్యం తయారు చేసిన ఎక్కించిన వాళ్ళకి అదే చివరి రోజు. అవును. మరి బతికే ఉన్నారు కదా. మరి ఏం చేయమంటే చంపేమంటావా? నీ లేఖితనం తాగలేట, నీ పిచ్చితనం తాగలేట, నువ్వు జర్నలిస్ట్ ఎట్టాగాయో మాకు అర్థం కావట్లేదు. బతుకున్నప్పుడు చంపేమంటావా? మర్డర్లు చేసిన వాళ్ళకి వాళ్ళ బెయిల్ వచ్చి బయట తిరుగుతున్నారు కదా. ఇప్పుడు వైసీపీ పార్టీకి చెందిన అనంతబాబు ఉన్నాడు ఎమ్మెల్సీ. తన డ్రైవర్ని చంపేశాడు. బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. ఏమైంది? నీ పిచ్చితనం అంతే. ఏం చేయమంటావు? చంపేమంటావా అందరినీ? ఆ అధికారం ముఖ్యమంత్రికి ఉందా? అవుద్దా అది? అలా అవుద్దా? ఇంక నీ దృష్టిలో ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఓజీ సినిమాలో కటానా ఉంది కదా, పెద్ద కత్తి. ఇంకా ఆ కత్తి పట్టుకొని రోడ్డు మీద తిరగాలి చంద్రబాబు నాయుడు గారు, అంతేనా? ఏం బేకారు జర్నలిస్టులు ఏమన్నా అంటే మళ్ళీ ఎడతారు. నన్ను వాళ్ళు అలాగన్నారు, నన్ను తెలుగుదేశం కార్యకర్తలు ఇలా అన్నారు, మీరు ఎన్ని అన్నా సరే నేను పట్టించుకో, నువ్వు పట్టించుకుంటావు చెప్పి ఏమన్నా అన్నావా? ఒకసారి ఒక వీడియో చేసుకొచ్చాడు, చెప్తా లాస్ట్లో చెప్తా. ఇంకా కొద్దిగా వినిపించేసిన తర్వాత మాట్లాడతా. ఏమయ్యారు వాళ్ళు ఎవరికొక రోజుల్లో ఈ మాట అంటే బాబు గారిది ఉచ్చబడిపోయేది. ఒక్కొక్క ఎవరు రౌడీ షీటర్లకు గానే అట్లాంటిది ఇప్పుడు బాబు గారు మాట్లాడిన అమలు చేసే అధికారం యంత్రాంగం లేదా? లేకపోతే ఊరికి పేపర్ల హెడ్డింగ్ల కోసం మాట్లాడతారా? నకిలీ మద్యం దొరికి అక్కడ కళ్ళ ఎదురుగుండా కనబడతారు. పార్టీని సస్పెండ్ చేశారు. నో డౌట్, అది మంచి పని, అద్భుతంగా చేసి. కాబట్టి ఈ పదాలు ఎందుకు పదే హెల్త్ లెక్కర్ ఊరుకోము, అదే చివరి రోజు అనేటటువంటిది. ఆ చివరి రోజు అనే మాట నిజం చేసి చూపించండి. రేపులు చేసిన వాళ్ళు లేపు పడేయండి. అలా చట్టాలు ఒప్పుకుంటాయి నీ దిక్కుమాలతనం కాకపోతే, నీ పిచ్చితనం కాకపోతే. మన చట్టాలు మన వ్యవస్థలలో ఉన్నాయా? ఎన్ని కేసులు జరిగినాయి? ఏదో రేర్గా కొన్ని కేసులు జరిగినాయి. ఎన్కౌంటర్లో గట్రా కొన్ని రేర్గా, చాలా తక్కువ జరిగినాయి కదా. ఏం చేయమంటావా? చంపేయమంటావా? మన వ్యవస్థలో చట్టాలు ఒప్పుకుంటాయి అలాగా? మన చట్టాలు ఉన్నాయా? నీ దిక్కుమాలతనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా. ఇప్పుడు అది మనోడికి నచ్చలేదు అన్నమాట. ఏదో రకంగా డైవర్ట్ చేయాలి, వైసీపీకి ఫేవర్గా మాట్లాడాలి. ఆయన క్లియర్గా చెప్పొచ్చు. అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే దాని మూలాలు మనం చూస్తామంటే ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఇప్పుడు చెప్పను. విచారణ జరుగుతుంది. సిట్ వేసిన దానిపైన విచారణ జరుగుతుంది. ఎవరున్నా వాళ్ళని వదిలిపెట్టమనే స్టేట్మెంట్ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, స్పందించారు, మాట్లాడారు. ఆయన మాట్లాడుకుంటా లేరుగా, ఖచ్చితంగా మాట్లాడారుగా. ఇప్పుడు దాన్ని అర్జెంట్గా ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ పదం అన్నారు కాబట్టి ఇప్పుడు మనం డైవర్ట్ చేయాలి.
నువ్వు చెప్పాలి ఇక్కడ వ్యవస్థల గురించి. చిన్న విషయం చెప్పనా సాయి గురించి? కియా కార్లకు సంబంధించి నాకు బాగా గుర్తు. ఒకటి కాదు, జస్ట్ ఊరికే నాకు గుర్తుంది కాబట్టి నీకు చెప్తున్నా. కియా కార్లకు సంబంధించి ఒక కొత్త మోడల్ కారు, కియాకి సంబంధించిన ఒక కొత్త మోడల్ రిలీజ్ అవుతుంది. ఏదైనా ఒక కొత్త మోడల్ రిలీజ్ అయ్యేటప్పుడు చాలామంది అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటారు. అది మనందరికీ తెలిసిందే, సర్వసాధారణం అది. అలా కొంతమంది చేసుకున్నారు. ఆ మోడల్ రిలీజ్ చేసే టైం వచ్చింది, దగ్గరికి వచ్చిందన్నమాట. సో కియా కంపెనీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు బుక్ చేసుకున్న వాళ్ళు ఏ ఒక్కరూ కూడా క్యాన్సిల్ చేసుకోలేదు, అంటే 0 బుకింగ్ క్యాన్సిలేషన్స్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దాన్ని ఎలా మాట్లాడాడు తెలుసా? కియా కార్ల కంపెనీ ఒక డబ్బా కంపెనీని తీసుకొచ్చారు. ఒక కొత్త మోడల్ని రిలీజ్ చేయబోతుంటే కనీసం ఒక్కరు కూడా బుక్ చేసుకోలేదు అని అఫీషియల్గా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి అది వేసాడు. అంత నిశాని. పేరుకి జర్నలిస్టులు అంతే. నేను కించపరిచే ఉద్దేశం కాదు, చెప్తున్నా. మన తెలివితేటల గురించి, మన మేధస్సు గురించి, మన మేధావితనం గురించి వివరించే ప్రయత్నం చేయాలి కదా. అప్పుడు అందరు గడ్డెట్టేసాడు, ఏం జర్నలిస్ట్ అయ్యా, అసలు వాళ్ళు చెప్పింది ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి, వాళ్ళేమో ఇప్పటి వరకు బుక్ చేసుకున్న వాళ్ళు ఏ ఒక్కరో కూడా క్యాన్సిల్ చేసుకోలేదు అని వాళ్ళు చెప్తే, నువ్వు ఇప్పటి వరకు ఒక్క కారు కూడా బుక్ చేసుకోలేదని చెప్పేసి చదివేశాడు ఇక్కడ. పైగా ఇంగ్లీష్లో మళ్ళీ, అది కూడా అంత దిక్కుమాలుతాను మనకి. మనం 10 మందికి మళ్ళీ పాఠాలు చెప్పేస్తాం, నీతులు చెప్పేస్తాం, వ్యవస్థలు అట్ట ఉండాలి. మనకి అవకాశం ఉంది, సత్తే కదా. ఏదో రకంగా 1 నిమిషం 10 సెకండ్లు, నిమిషం 30 సెకండ్లు వీడియో చేసేయాలంతే, మనం రుద్దేయాలంతే. గతంలో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ నాయకులు కానీ, ఇంకా ఎవరైనా సరే తన పార్టీ నాయకులు ఎవరైనా తప్పు చేస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా మాట్లాడడం నువ్వు చూసావా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే? లేదుగా. చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత ఉంది కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నీట్గా వివరించే ప్రయత్నం చేశాడు. ఆయన తప్పుకోలేదే, తప్పించుకోలేదే, అడగోలుగా వాదించలేదు కదా. ఇక్కడ మనం కవర్ చేసేయాలి వచ్చి. ఈ కవర్ చేసే ప్రయత్నాలే వద్దు సాయి. ఎన్నిసార్లు చెప్పినా మా లాంటి వచ్చేది మళ్ళీ 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 చెప్పించుకుంటావు. నీ మేధస్సు గురించి, నీ మేధాశక్తి గురించి మాకు తెలుసు. 1 కాదు 2 కాదు, నువ్వు అనేక వీడియోలు అప్లోడ్ చేసి మాలాంటి వాళ్ళు ఫోన్ చేసిన సందర్భంలో వీడియోలు డిలీట్ చేసుకున్నావు కూడా. నువ్వు మాట్లాడిన తప్పుని కాబట్టి చేసుకోలేదా? ఏదో ఊరికే ఆవేశంలో వాట్సాప్లో వచ్చిన మెసేజ్లన్నీ వార్తకని చదివేస్తాడు. అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా వాట్సాప్లో వస్తే సరిపోద్ది, ఆ గ్రూప్లో ఏదైనా ఒక మెసేజ్ వస్తే సరిపోద్ది అని అటుకోలకి చదివేస్తాడు. ఇప్పుడు అర్జెంట్గా చంద్రబాబు నాయుడు గారు కటానక తట్టుకుని వెళ్ళి నరికేయాలి అందరినీ కూడా. అట్లాగే అంటారు. ఇప్పుడు మన స్కూల్లోనో లేదంటే ఇంట్లో మన అమ్మ బాబు మనం ఏదైనా తప్పు చేస్తారే చంపేస్తా నేను అంటారు. వాస్తవానికి మాట వరుస కంపల్సరీ అంటారు. అలా అని చెప్పేసి మళ్ళీ మనం తప్పు చేయకుండా ఉండడం చేస్తాం. అలా అని చెప్పి మనల్ని చంపేస్తారా? మనల్ని భయపెట్టడానికి, మనల్ని అదుపులో ఉంచడానికి ఆ మాటలు అంటారు. బల్ల మాస్టర్ అయినా, లేదంటే ఇంట్లో అమ్మ బాబు అయినా, లేదంటే మన బంధువులైనా, మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే మనం ఏదైనా ఒక అలరపోనో చిల్లరపోనో తక్కువ చేస్తున్నప్పుడు ఏమంటారు? ఇంకోసారి చేస్తే చంపేస్తాం అంటారు. బాగోదురా అంటాం, కొడతాం అంటాం. నిజంగా చంపేస్తామా? నువ్వు కూడా జర్నలిస్ట్ అయిపోయి మా దరిద్రం అంతే అని నేను అలా రుద్దేశారు మా పైన. ఇంకెప్పుడు కూడా ఇలాంటి చిల్లర వీడియోలు చేయమాకు సాయి, గుర్తుపెట్టుకో బాగా.